పేపర్ లీక్ను ఖండిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను చేయాలని కోరుతూ దేశవ్యాప్తంగా ఉద్యమాలు కొనసాగుతున్నాయి. చాలా రోజులుగా సీజేపీ ఆధ్వర్యంలో ప్రొటెస్ట్ జరుగుతూ ఉంది. సీజేపీకి మద్దతుగా ఇండియా కూటమి కానీ, వామపక్ష విద్యార్థి సంఘాలు కానీ, బీఎస్పీ కూడా వాళ్ళతో గొంతు కలపడం, చేతులు కలపడం, గొంతెత్తడం చూస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడికక్కడ ఉద్యమాలు కొనసాగుతున్నాయి, ధర్నాలు, రాస్తారోకలు కొనసాగుతున్నాయి. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా విద్యా సంస్థలు కూడా బంద్ అయిపోయిన పరిస్థితి. చాలా డిమాండ్లే ఉన్నాయి. ఏకంగా ఇప్పుడు నరేంద్ర మోడీ రాజీనామా చేయాలి, మొత్తం అట్టర్పాప్ అయిపోయింది అనేది ప్రధానమైన ఒక అంశం. మాట్లాడదాం ఇదే అంశంపై. బీఎస్పీ కూడా లోయర్ ట్యాంక్బండ్లో పెద్ద ధర్నా నిర్వహించిన కార్యక్రమం చేసింది. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బీఎస్పీ చీఫ్ ఇబ్రాహిం శేఖర్ గారు ఉన్నారు. నరేంద్ర మోడీ ఒకటి పాస్ చేస్తూ ఉన్నాడు. మీరేమో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, నరేంద్ర మోడీ రాజీనామా చేయాలని మీరు కోరుతూ ఉన్నారు అందరూ పౌర సమాజం. నరేంద్ర మోడీ ఏం చెప్తున్నాడంటే దోషులను శిక్షిస్తాం 13 మందిని, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే వచ్చే లాభం ఏందనే క్వశ్చన్ కూడా వస్తుంది. శేఖర్ గారు, నరేంద్ర మోడీ గారిని బహుజన్ సమాజ్ పార్టీ ఒక ప్రశ్న అడుగుతున్నామండి. భారతదేశంలో ఒకసారి ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు మీరు చరిత్రను పురావృతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. లాల్ బహదూర్ శాస్త్రి గారు ఒకసారి రైల్వే యాక్సిడెంట్ జరిగినప్పుడు రైల్వే అధికారులను బాధ్యతను చేయకుండా నేను రైల్వే మినిస్టర్ని కాబట్టి ఈ తప్పిదానికి నేనే బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చేయడం జరిగింది. అదే మీరు ఏవియన్ మినిస్టర్ మాధవరావు సింధే కూడా ఆ రోజు యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆయన కూడా దానికి నైతిక బాధ్యత వహిస్తూ ఎయిర్పోర్ట్ అధికారులను కాకుండా ఆయన కూడా రాజీనామా చేయడం జరిగింది. నరేంద్ర మోడీ గారి రాజకీయ మిత్రుడు అయిన నితీష్ కుమార్ కూడా ఏదైతే రైల్వే శాఖ మినిస్టర్ ఉన్నప్పుడు పశ్చిమ బెంగాల్లో యాక్సిడెంట్ జరిగి 200 మంది చనిపోతే దానికి కూడా రైల్వే ఆఫీసర్లను బాధ్యత చేయకుండా ఆయన కూడా రాజీనామా చేయడం జరిగింది. మీరు ఈరోజు ప్రధాన్ను మీరు ఏదైతే ధర్మేంద్ర ప్రధాన్ను రాజీనామా చేయించకుండా మీరు ఆయనపై చర్యలు తీసుకోకుండా మీరు కేవలం మీరు ఇప్పుడు ఇలా కోర్టుకు పోవడం అంటే దీన్ని తాత్సారం చేయడమే కదా, దాన్ని తప్పించుకోవడమే కదా. కాబట్టి మేమేమంటున్నామంటే నైతిక బాధ్యత అంటే మీకు విలువ తెలియదా? నైతిక బాధ్యత వహించడం అనేది మీకు భారతదేశంలో నాయకులను చూసి మీరు నేర్చుకోలేరా? మీరు చెప్పింది ఇప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి కంటే ఏమైనా గొప్పోడా? ఏమన్నా ధర్మేంద్ర ప్రధాన్ ఏమన్నా? నితీష్ కుమార్ కంటే ఏమన్నా పెద్ద లీడర్ ఏమన్నా ధర్మేంద్ర ప్రధాన్ ఏమన్నా? అకౌంటబిలిటీ ఉంది కాబట్టి మళ్ళీ రీ ఎగ్జామ్ పెట్టి రిజల్ట్ కూడా ఇచ్చేసినాం, మాకు జవాబుదారితనం ఉంది కాబట్టి అని కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది కదా. నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు తప్పు జరిగిందా లేదా, తప్పు జరిగిందా లేదా, తప్పు జరగడానికి కారణం ఎవరండి? మినిస్ట్రీ బాధ్యత వహించాలి కదా. మినిస్ట్రీ బాధ్యత వహించి కూడా నువ్వు కోర్టుకు పోవడం అంటేనే ఈ సమస్యను నువ్వు తాత్సారం చేయడం, నువ్వు పెండింగ్ పెట్టడం దాన్ని. కాబట్టి నీ ఉద్దేశము అంటే భారతదేశంలో ఎన్ని సమస్యలు తీసుకున్నా ఈ ప్రభుత్వం ఏదైతే పాలించే ప్రభుత్వాలు ఉన్నాయో మరి ఎప్పుడైతే కోర్టుకు పోవడం అంటే ఆ సమస్యను పెండింగ్ పెట్టి ఇంకా కోర్టుకు పోతుంది తప్ప లేకుండా కాదుగా. నువ్వు ఇప్పుడు భారతదేశంలో కోట్ల మంది విద్యార్థుల భవిష్యత్తు ముఖ్యమా నీకు, లేకపోతే ధర్మేంద్ర ప్రధాన్ ముఖ్యమానికి? అలా మీరే అంటున్నారు కదా ఏమని, మాకు విద్యార్థుల భవిష్యత్తు కంటే ఏది ముఖ్యం కాదని. కానీ మాకేమనిపిస్తుంది అంటే మీకు విద్యార్థుల భవిష్యత్తు కంటే ధర్మేంద్ర ప్రధానే ముఖ్యమని మాకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇమ్మీడియట్గా మీరు ఆయన రాజీనామా చేయించాలి, లేకుంటే మీరు రాజీనామా చేయాలి, లేకుంటే మీరు మీకు ఈ దేశంలో ఉన్న విద్యార్థుల పట్ల వాళ్ళ భవిష్యత్తు పట్ల మీకు ప్రేమ లేదన్న విషయం స్పష్టమవుతుంది. ఇప్పుడు పార్లమెంట్ను కూడా ముట్టడించడం అనేది తీవ్రమైన చర్య, తీవ్రవాద చర్య. పర్మిషన్ లేదు, ఏం లేదు, అట్లా ముట్టడించడం పద్ధతి కాదు కదా. వినలేదు కాబట్టి లాఠీ చార్జ్ చేసినాం అనే వాదన కూడా వస్తాం. నేనేమంటున్నా, గత 26 రోజుల నుంచి భారతదేశ సెంట్రల్లా క్యాపిటల్ లిస్టులా ఉద్యమం జరుగుతుంటే కళ్ళు మూసుకున్నారా మీరేమన్నా? ఇప్పుడు నిజంగా కనుక మీరు ఈరోజు స్పందించినట్టు ఒక వారం రోజుల ముందు 10 రోజుల ముందు స్పందిస్తే ఈ సమస్య వచ్చేది కాదు కదా, ఈ సమస్య వచ్చేది కాదు కదా. మరి మీరు స్పందించినందుకే విద్యార్థుల వాళ్ళ భవిష్యత్తు కంటే ఇదేం పెద్ద ముఖ్యమే కదా, వాళ్ళ భవిష్యత్తు ముఖ్యమా? ఈరోజు పోరాటం చేయకపోతే వాళ్ళు మొత్తం కూడా భారతదేశంలో కోట్ల మంది తల్లిదండ్రులు పేదలు వాళ్ళ జీవితాలను సమర్పించి వీళ్ళను అసలు వాళ్ళు త్యాగం చేసి ఈరోజు పిల్లలకు వస్తే ఎగ్జామ్ లీక్ చేస్తే వాళ్ళ భవిష్యత్తు ఏం కావాలి? అసలు పిల్లలు చదువుకోవాలంటే భయపడుతున్నారు. ఇలా అరే చదువుకుంటే భవిష్యత్తే లేదు, ఈ ప్రభుత్వాలన్నీ లీక్ చేస్తున్నాయి, కార్పొరేట్ కోసం లీక్ చేయడం వల్ల మాకు భవిష్యత్తు లేదని చదువుకోవాలంటే భయపడే పరిస్థితిని ఈరోజు కేంద్రంలో పాలిస్తున్న ప్రభుత్వాలు కావచ్చు, ఈ తెలంగాణ పాలిస్తున్న ప్రభుత్వాలు కూడా కావచ్చు. ఈరోజు మనం నీట్కు మనము కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలంటున్నారు. మరి టీఎస్పీఎస్సీకి ఎవరు బాధ్యత వహించాలి?
ఇక్కడ లీక్ అయిందని కూడా బాధ్యత వహించాలి. రాష్ట్ర ప్రభుత్వం మధ్యలో జరిగిన లీకేజ్ కూడా బాధ్యత వహించాలి. అక్కడ అక్కడ ఎవరు ప్రధానమంత్రి బాధ్యత వహించి ఇక్కడ సీఎం అయితే వహించాలి కదా. గత సీఎం వహించాలి, నేటి సీఎం వహించాలి కదా. అంటే నేనేమంటున్నా అంటే వీళ్ళు బాధ్యత నుంచి వీళ్ళు ఏదైతే నైతిక బాధ్యత అనే మాటకే వీళ్ళకి అర్థం తెలియదు. అర్థం చేసిన వాళ్ళందరూ కూడా రాజీనామాలు చేశారు. అర్థం చేసిన వాళ్ళందరూ కూడా కోర్టుకు పంపించి దాన్ని పోస్ట్పోన్ చేయడానికే ఆ ఇష్యూను కొంచెం సబ్సైడ్ చేయడానికి ప్రయత్నం చేస్తారని బహుజన్ సమాజ్ పార్టీ తెలియజేస్తుంది. దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి కుట్ర జరుగుతుందనే వాదనలు కూడా వస్తాయి. వాళ్ళే చెప్తా ఉన్నారు ఇదే విదేశీయుల వాళ్ళ యొక్క ఆలోచనలో పడ్డారు, విచ్ఛిన్నం చేసే కుట్ర జరుగుతుంది, చాలా పెద్ద కుట్ర అని చెప్తా ఉన్నారు. నేనేమంటున్నా అదే నిజమైతే లీకేజ్ అబద్ధమా? లీకేజ్ అబద్ధమా? లీకేజ్ జరుగుతున్నాగా విద్యార్థులు ఆడికి వచ్చిర్రు. లీకేజ్ జరగకపోతే విద్యార్థులు ఆడ రాకపోదురు కదా. ఏమీ సమస్య వాళ్ళకి లేకున్నప్పుడు వాళ్ళకి ఆడికి వస్తే అది వేరు విషయం. లీకేజ్ జరిగింది కాబట్టి విద్యార్థులు ఆడికి వచ్చారు. కాబట్టి మీరు విద్యార్థులకు న్యాయం చేసే అంశాన్ని పక్కకు పెట్టి వాళ్ళనే మొత్తం ఈ దేశతోళ్ళ చిత్తించే ప్రయత్నం చేస్తారంటే మీకు విద్యార్థుల భవిష్యత్తుపై మీకు ప్రేమ లేదనే విషయం, ఆలోచన లేదనే విషయం మాకు స్పష్టం అవుతుంది. నరేంద్ర మోడీ కూడా స్పందిస్తూ చట్టాల్లో మార్పు తెస్తా ఉన్నాం, ఇట్లాంటి లీకేలు జరిగితే 10 ఏళ్ల జైలు శిక్ష ఇట్లా రకరకాలుగా నిన్న స్టేట్మెంట్ కూడా పాస్ చేసినట్టున్నారు. దానిపై ఏం స్పందిస్తారు? నేనేమంటున్నా ధర్మేంద్ర ప్రధాన్ మీదనే నువ్వు చర్యలు తీసుకోనికే నీకు ఇష్టం లేదు, చట్టమే మారుస్తావు నువ్వు, మళ్ళా చట్టంలో మళ్ళీ లొసుగులు తీసుకొస్తావు నువ్వు. ఇప్పుడు నీకేమంటున్నా ఈ దేశంలో ఉన్న కోట్ల మంది విద్యార్థులు నీకు ముఖ్యమా, ధర్మేంద్ర ప్రధాన్ ముఖ్యమా? నీకు విద్యార్థులు ముఖ్యమైతే ముందు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయించు, లేకపోతే మీరే రాజీనామా చేయండి. అది కాకుండా ఈరోజు తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ ఇలా నీటి విషయంలో కేంద్ర ప్రభుత్వం విమర్శలు చేస్తున్నారు. సంతోషమే. మరి మీ ఆధ్వర్యంలో జరిగినప్పుడు ఏం చేసిరు? మీరు రాజీనామా చేసిరా? ఇప్పటికి తెలిసిరా? మీరు కూడా అదే పని చేస్తున్నారు. కాబట్టి తెలంగాణలో బీజేపీ పార్టీ కానీ మన బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ వీళ్ళు నైతిక బాధ్యత వహించలేరు అనేది బహుజన్ సమాజ్ పార్టీ ఆరోపణ చేస్తున్నారు. ఇప్పుడు దేశంలో ఈ ఉద్యమాలు చూస్తూ ఉంటే పౌర సమాజం, ప్రతిపక్షాలు అందరూ కదిలినరు. ఈ ఉద్యమాలను చూస్తూ ఉంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం లేకపోతే భారత ప్రభుత్వంపై మీ ఒపీనియన్ ఏంటి అసలు? నేనేమంటున్నానంటే భారతదేశంలో బీజేపీ పార్టీ పౌర హక్కులు లేకుండా చేయాలనే ప్రయత్నం చేస్తున్నది. భారతదేశంలో అన్ని సోషల్ ఆర్గనైజేషన్, అన్ని రాజకీయ పార్టీలు విద్యార్థుల పట్ల అనుకూలంగా ఉండి వాళ్ళకి మద్దతుగా ఉంటే విద్యార్థులు మంచోళ్ళు గారని వాళ్ళు ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి, కుట్ర చేయడానికి ప్రయత్నం చేసిన మీరు మాట్లాడితే నిజంగా ఏమన్నా మీరు బాధ్యతలున్న పదవులు ఉన్నట్టు మాట్లాడుతున్నారా అండి? భారతదేశంలో అన్ని పార్టీలు కూడా తప్పుడు పార్టీలేనా? అన్ని సోషల్ ఆర్గనైజేషన్ తప్పుడు ఆర్గనైజేషనా? కేవలం ఈ దేశంలో బీజేపీ పార్టీ ఒక్కటే న్యాయమైంది, నీతి గలదా? మిగతాలు ఎవరు లేరా? ఇది రైటా? కాబట్టి నేనేమంటున్నా అంటే భారతదేశం అంతా ఒకవైపు ఉంది, అలా బీజేపీ ఒకవైపు ఉంది. అంటే బీజేపీ తప్పుడు పార్టీ, తప్పుడు ఆలోచన అనే విషయం మేము స్పష్టం చేస్తున్నాం. మీరు బీఎస్పీ చీఫ్గా మీరు ఉద్యమాలు ఇప్పుడు ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారు, నిరసన కార్యక్రమాలు చేస్తారు. మీరు ఆపేయాలంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలి, భారత ప్రభుత్వం ఏం చేయాలి? ఇమ్మీడియట్గా ధర్మేంద్ర ప్రధాన్ను రాజీనామా చేయించాలి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. లేకపోతే మేము మా నాయకురాలు బయన్ కుమారి మాయావతి గారి ఆమె ఆదేశం మేరకు మేము ఈరోజు తెలంగాణ మొత్తంలో కూడా అన్ని జిల్లాలలో కూడా మరి నిరసన కార్యక్రమం జరుగుతున్నాయి. మేము హైదరాబాద్లో చేస్తున్నాం కాబట్టి దీన్ని పెద్ద ఎత్తున మేము చేసే అవకాశం ఉంది. కాబట్టి నైతికత అనే దానికి బీజేపీ పార్టీ, నరేంద్ర మోడీ గారు, మరి దేవేంద్ర ప్రధాన్ గారు వీళ్ళు విలువలు తెలుసుకుంటే అర్థమవుతుంది. లాల్ బహదూర్ శాస్త్రి గారిని కావచ్చు, లేకపోతే మాధవరావు సింధియా గారిని కావచ్చు, లేకపోతే నితీష్ కుమార్ కావచ్చు, వీళ్ళ ఆదర్శంగా తీసుకొని వాళ్ళు రాజీనామా చేస్తే నిజంగా వాళ్ళకి సమాజం పట్ల, విద్యార్థుల పట్ల మరి వాళ్ళ మీద ప్రేమ ఉన్నదనే విషయాన్ని ఈ దేశం అర్థం చేసుకునే అవకాశం ఉంది, ప్రతిపక్షాలు అర్థం చేసుకునే అవకాశం ఉంది. లేకపోతే ఈ దేశంలో యువతను మీరు బాగు చేయాలనే ఆలోచన మీద లేదు, కేవలం రాజకీయాల కోసమే ఈ దేశంలో రాజకీయ పార్టీ నడిపిస్తున్న అంశాన్ని మేము ప్రజలకు తీసుకుపోతామని బహుజన్ సమాజ్ పార్టీ డిక్లేర్ చేస్తుంది. థ్యాంక్ యూ. ఇది ఎవరి నోట నుంచైనా ఎవరి మాట అయినా ఒకటే. నీట్ పేపర్ లీక్ కావడం వల్ల దాదాపు 20 మందికి పైగా విద్యార్థులు ఆత్మహత్య చేసుకొని చనిపోయినారు. వాళ్ళకు నష్టపరిహారం ఇవ్వాలి. ధర్మేంద్ర ప్రధాన్ జవాబుదారీతనం వహిస్తూ అకౌంటబిలిటీ ఉండాలి కదా. 100% ఆయనకు సంబంధం ఉన్నా లేకపోయినా ఒక జవాబుదారీతనం ఉండాలి. 100% ఆయన రాజీనామా చేయాలనేది అందరూ అదే మాట చెప్తా ఉన్నారు. బీఎస్పీ కూడా లోయర్ ట్యాంక్ బండ్లో ఓ నిరసన కార్యక్రమం చేపట్టింది. మీరు ఇక్కడ ప్రతిపక్షాలు దేశవ్యాప్తంగా అనుకోండి, రాష్ట్రాలలో ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా
ధర్మేంద్ర ప్రధానికి వ్యతిరేకంగా, నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా, నీట్ పేపర్ లీకుకు వ్యతిరేకంగా ఉద్యమాలు కొనసాగుతున్నాయి. మొత్తం మీద అయితే సీజేపీకి మద్దతుగా సంఘీభావం తెలుపుతూ దేశవ్యాప్తంగా ఉద్యమాలు కొనసాగుతున్నాయి. ఒకటే డిమాండు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, చనిపోయిన విద్యార్థులకు నష్టపరిహారం ఇవ్వాలని. లేకపోతే తదుపరి మా ఉద్యమాలు చాలా ఏ స్థాయిలో ఉంటామో ఊహించడానికి కొంచెం ఆలోచన చేయాల్సిన పరిస్థితి కూడా వస్తుందని బీఎస్పీ చీఫ్ తెలంగాణ ఇబ్రాహీం శేఖర్ గారు చాలామంది చెప్తా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.